అందరికీ నమస్తే అండి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దీని గురించి గత 30 ఏళ్ళుగా చాలామంది వినే ఉంటారు. సో ప్రత్యక్షంగానో పరోక్షంగానో దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు రాష్ట్రంలో ఒక 10 నుంచి 15% మంది ఉంటారు. అందరూ అని కాదు కానీ 10 నుంచి 15% మంది పేదలు ఏదో ఒక రకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి లబ్ధి పొందే ఉంటారు. సో ఇప్పుడు ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇన్నాళ్ళు హైదరాబాద్లోనే కార్యాలయం ఉండేది, కానీ సేవలు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగేవి. సో ఇప్పుడు విజయవాడకు తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను విజయవాడకు తీసుకొస్తున్నారు. విజయవాడలో ఆ భవన నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. 2026 ఫిబ్రవరి నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి సేవలు ప్రారంభిస్తాము. ఇక్కడే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు అండ్ తలసేమియా బాధితులకు క్యాంప్స్ అన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పి ట్రస్ట్ అధినేత భువనేశ్వర్ గారు చెప్పారు. సో ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా స్పెషల్. నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లో అనేక ట్రస్టులు ఉన్నాయి. వాటిలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు దాదాపుగా 100 కోట్లు ఇప్పటి వరకు చేశారు. పేద పిల్లల్ని చదివించడం. ఎన్టీఆర్ ట్రస్ట్కి 2 స్కూల్స్ ఉన్నాయి. గండిపేటలో ఒకటి ఉంది అండ్ హైదరాబాద్లోనే ఇంకో ఏరియాలో ఏదో స్కూల్ ఉంది, ప్లస్ ఒక కాలేజ్ ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా కార్యకర్తల పిల్లలకు ఏమైనా ఆపదొస్తే లేదా తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మిగిలితే వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో ఉచితంగా చదివిస్తుంటారు. వాళ్ళకి చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటారు. క్యాంపస్ ప్లేస్మెంట్లు పంపించడం అది ఇది. అలా ఇప్పటి వరకు సుమారుగా 1,60,000 మంది ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందారనమాట. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఉచిత చదువుల ద్వారా, ఉద్యోగాల ద్వారా. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా చాలా సందర్భాల్లో నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో మనం చూసుకుంటే 7,531 మందికి శిక్షణ ఇచ్చారు. అలాగే అందులో 2,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అండ్ 1,60,000 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ట్రస్ట్ ద్వారా 14,056 హెల్త్ క్యాంప్స్ నిర్వహించారు. దీని ద్వారా 20 లక్షల మందికి ప్రయోజనం కలిగింది అని చెప్పుకొచ్చారు. అలాగే గండిపేటలో ఒక స్కూల్ ఉంది అండ్ మహిళల డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. దాని ద్వారా చల్లపల్లిలో కూడా మరో స్కూల్ ఈ మధ్య పెట్టారు. సో తల్లిదండ్రులు లేని పిల్లలకు అందులో ఉచితంగా ఎడ్యుకేషన్ అందిస్తున్నారనమాట. దీనిలో 2,020 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఆ 2,020 మంది పిల్లల్లో సుమారుగా 25% మంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఉచితంగానే చదువుతారంట. వాళ్ళలో ఎక్కువగా కార్యకర్తల పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, అటువంటి వాళ్ళు. సో ఇప్పుడు వరకు ఇది ఆంధ్రప్రదేశ్లో ట్రస్ట్ అంటే కార్యాలయం పెట్టాల. దానికి అనేక రాజకీయ కారణాలు ప్లస్ ఉన్నాయి. అంటే భువనేశ్వర్ గారు ఇన్నాళ్ళు కేవలం ట్రస్ట్ కార్యకలాపాలే కాకుండా హెరిటేజ్ వ్యవహారాల్లో కూడా కీలకంగా ఉండేవారు. సో ఆమె ఈ మధ్య మేబీ ఒక లాస్ట్ 5 years నుంచే ట్రస్ట్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. సేవా కార్యక్రమాల పరిధిని పెంచారు, విస్తృతిని పెంచారు. దాంతో అంటే ఈ హెరిటేజ్ మొత్తాన్ని కూడా బ్రాహ్మణి గారికి అప్పచెప్పేశారు. సో ట్రస్ట్ కార్యకలాపాలు ఇంకా విస్తరించాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కార్యాలయం భవనం నిర్మిస్తే బాగుంటుందని ఎప్పుడో 2019 అప్పుడే అనుకున్నాను. నిజంగా 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చుంటే అప్పుడే భవనం నిర్మాణం చేపట్టేవారు. కానీ అప్పుడు టీడీపీ ఓడిపోవడం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అప్పుడు నిర్మించాలన్నా, విజయవాడలో నిర్మించాలన్నా రాజకీయంగా కొన్ని అడ్డంకులు రావడం, సో పార్టీ ఇబ్బందుల్లో ఉండడం, వీటి కారణంగా అప్పుడే నిర్మాణం ఆగింది. లేదంటే అప్పుడే స్థలం చూశారు. 2019 జూలై, ఆగస్టు ఆ టైంలో నిర్మాణం ప్రారంభించాలని కూడా సన్నాహాలు చేశారు. ఆ తర్వాత పార్టీ ఓటమి, కొన్ని కార్యకలాపాలు కొన్ని తగ్గించడం, భువనేశ్వర్ గారు కూడా కొంత హెరిటేజ్ వైపు వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. సో మళ్ళీ ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యారు. ట్రస్ట్ యాక్టివిటీస్ పెంచారు. వరద బాధితులకు సాయం చేయడం కావచ్చు, ఉత్తరాఖండ్లో చిక్కుకున్న వరద బాధితులకు సాయం చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ వచ్చారు. ట్రస్ట్లో స్టాఫ్ను కూడా పెంచారు. సో దాని యాక్టివిటీస్ని ఇంకా విస్తృతం చేయడానికి ఇప్పుడు పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి ఈ మధ్య మొన్న 15వ తేదీ విజయవాడలో తలసేమియా బాధితుల కోసం ఒక మ్యూజికల్ నైట్ పెట్టారు కదా. సో దానివలన అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్తతనం వాళ్ళకి, కొత్త వాళ్ళకి ట్రస్ట్ యాక్టివిటీస్ తెలుస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దాని ఫోకస్ పెంచడానికి, విస్తృతిని పెంచడానికి విజయవాడలో ఈరోజు కార్యాలయ నిర్మాణం ప్రారంభమైందనమాట. సో మేబీ ఒక 1 year తర్వాత అది నిర్మాణం పూర్తయిన తరువాత అక్కడ అంటే ఓన్లీ తలసేమియా బాధితులకు సాయం చేయడమో లేదంటే వీళ్ళని చదివించడమో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పోలవరం లేదా రంపచోడవరం లేదా ఉత్తరాంధ్ర పార్వతీపురం ప్రాంతంలో ఒక స్కూల్ ఏర్పాటు చేస్తే, ఇప్పుడు హైదరాబాద్ గండిపేట అంటే అందరు పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి చదివించలేరు, అది కష్టం. సో వెనుకబడిన ప్రాంతాల్లో అరకు, పాడేరు, రంపచోడవరం అండ్ అటువంటి గిరిజన ప్రాంతాల్లో ఏదైనా ఒక స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ దానికి సంబంధించి కొన్ని అడ్డంకులు అవి చూస్తున్నారు. చూడాలి. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా 1-2 స్కూల్స్ ప్లస్ కాలేజీలు ఏర్పాటు చేస్తారంట. కొంచెం టైం పడుతుంది ఇదంతా అయిన తర్వాత.